ఏ చోటే ఫోన్ చూడు. చూసా, నోకియా E63 బాగుంది. నీ అబ్బా చోటే మియా ఫోన్ ఎత్తబే. అమ్మో జేపీ ఇప్పుడు నీకు బీపీ తెప్పిస్తున్నా చూడు. బడే మియా మీ గర్ల్ ఫ్రెండ్, ఇదిగో మాట్లాడు. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. ఏం బయటేమయ్యా, రాత్రి దాకా దిగలేదా? సార్ 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 దిగింది సార్. లేదు సార్, అసలు తాగలేదు సార్. అది సరే, బిజినెస్ ఎలా ఉంది ఏంటి? బ్రహ్మాండంగా ఉంది సార్, నేను చూసుకుంటున్నాను కదా. బిజినెస్ సంగతి అలా ఉంచు. నా కూతురు ఎలా ఉన్నారు? వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు సార్. ఒకళ్ళు హార్ట్, ఒకళ్ళు నీటు, ఇంకోళ్ళు ఘాటు సార్. ఇదిగో, నా కూతురుకు మంచి సంబంధం దొరకపోతే ఒకదాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను జోకులేసావు. జ్ఞాపం ఉందా నీకు? అంత మీ అభిమానం సార్. ఇక అలాంటి జోకులు వేయలే. ఏంటి సార్, పెళ్లి చేసి నన్ను మీ ఇంటి అల్లుడిని చేసుకుంటారా సార్? నీకు అంత సీన్ లేదు కానీ నా కూతురు ముగ్గురికి ఇక్కడ మంచి సంబంధాలు చూశానయ్యా. సంబంధం చూడటమే కాదు, మన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చాను, అక్కడ పంపిస్తున్నాను. సార్ మీరు తొందరపడుతున్నారేమో సార్. వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలుసు, ఎలాంటి వాళ్ళు నువ్వు తెలుసుకో. ఇదిగో, నెల రోజులు నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేసిన తర్వాత అమ్మాయిని వాళ్ళకి పరిచయం చేద్దాం. అలాగే వాళ్ళు అక్కడికి వస్తున్నారు, రిసీవ్ చేసుకో. అలాగే ఇదిగో, సార్. మన గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ అలాట్ చేయ వాళ్ళకి. అలాగే సార్. ఆ, ముగ్గురిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 300 మందిని పంపించు. నరుకుతారా సార్? లేదు, వెల్కమింగ్ చెప్దాం. ఇలా అనుకుంటా రికార్డింగ్ డే స్టూప్ లో ఉన్నారు. బడే చోటే. హాయ్ చోటే మియా. హలో. బడే మియా మై బాస్. పవన్. హాయ్. ఐఎమ్ అంజీ. ఓ ఎలా ఉంది బయట? ఇతనేంటి పోలీస్ కుక్కలు వాసన చూస్తున్నాడు? మావాడికి కొంచెం స్పెషల్ టాలెంట్ ఉంది. ఎవర్రా? మన ఫ్లైట్ లో కలిసిన ఎయిర్ హోస్టెస్ రా. వాసన చూసే అమ్మాయిలను గుర్తుపట్టారంటే వీళ్ళు మహా మాయగాల్లా ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అది తెలుసా మీకు? ఇందాక వచ్చిన ఫ్లైట్ లో పరిచయం చేసుకున్నాం. 4 గంటలు బోర్ కొడుతుందని కరెక్ట్ చేసాం. కరెక్ట్ చేసి అంత తప్పేం చేశారు వాళ్ళు? సార్, ఒక ఆడమాగ కలిగితే ఏం తప్పు జరుగుతుంది సార్? అదే ఇదేంటి పిక్చర్ వస్తుంది, సౌండ్ రావట్లేదు, ఫా అంటున్నాడు. వాడు మన ఊర్లో చేతకి టైప్లే, ఉంచి కొడితే గానీ స్టార్ట్ అవడం. అవునా? కొట్రా. ఫ్లైట్ లో ఉన్నంతసేపు అండర్స్టాండింగ్ కొద్దిగా ఆట ఆడుకున్నాయి. మాట్లాడించాలి కానీ రండి రండి. మలేషియా సిటీ. అక్కడ అరే, మలేషియా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మనం చచ్చేంత వరకు ఇక్కడే ఉండిపోదాం. అంతే కదా. ఇక మనం ఇక్కడే సెటిల్ అయిపోయి మలేషియా పాపాలతో చల్లరేగిపోవాలి. ఏంటి ఇది చల్లరైపోవడం ఏంటి? డిగ్నిటీ లేకుండా. మాకు డిగ్రీయే లేదు, ఇంకా డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుంది? బాగా చెప్పారా? డిగ్రీ లేదా మీకు? డిగ్రీ లేకుండా ఇంత పెద్ద ఉద్యోగం జేపీ గారు ఎలా ఇచ్చారు? మీకు హార్ట్ అటాక్ వస్తే అర్థమైంది. హార్ట్ అటాక్ ఏంటి? అదేనా, జేపీ గారికి మంచి హార్ట్ ఉందని చెప్తున్నాను. సూపర్ ఎవరో ఉన్నారా? ఇక్కడ మందు కొడితే పర్లేదు కదా? కుదురుతుంది. తాగనియండి సార్, ఫుల్ గా ఎంజాయ్ చేయనిస్తేనే కదా జేపీ గారికి లేదో అని ప్రూవ్ చేయగలరు. డిసిప్లిన్ గా ఉంచారనుకో మీ అల్లుడు పోస్ట్ కి బొక్క. బాయ్స్ సీట్ కలుసుకోండి, మందు కొట్టుకోండి, అమ్మాయిలు తెచ్చుకోండి, మీ ఇష్టం. చేస్తున్నావు బడే. అయితే నువ్వు వెళ్ళిపోయి జేపీ ముగ్గురు కూతుర్ని పంపించేవా? మీ కంటికి నేను ఏమైనా బ్రోకర్లా కనిపిస్తానా? 1 మంత్ మీరు జాబ్ చేశాక మీ కాంటాక్ట్ సర్టిఫికెట్ నేను చూసి హ్యాపీ ఫీల్ అయితే అప్పుడు జేపీ గారు వాళ్ళ అమ్మాయిని పరిచయం చేయమన్నారు. అప్పటిదాకా వాళ్ళు మీరు కలవడానికి వీల్లేదు. ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి. పడే అయితే బడే, ముందు మేము నిన్ను పడేస్తాం. ఏంట్రా? అరే, ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మలేషియా అమ్మాయిలు రా, అందమైన అమ్మాయిలు రా. చూపించు.
ఏయ్, రండి. బర్త్డే మన ఆఫీస్ గురించి మొత్తం తెలిసిపోయింది బడే. ఏ మాత్రం తెలుసుకున్నారేంటి? ఇక్కడ ఎంతో మంది అందమైన మలేషియన్ అమ్మాయిలు ఉన్నారని, వాళ్ళతో చాలా క్లోజ్ గా హార్డ్ వర్క్ చేయాలని, అని చేస్తే ఉద్యోగంలో ఎంతో సుఖం ఉంటుందని, మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని. ఆ? వాళ్ళు కలిగితే జైలుకి వెళ్తారని ఈ విషయం ముందే మీకు నేను చెప్తున్నానని. రేయ్, ఆ జేపీ ముగ్గురిని అల్లుడు ఏం చేసుకుందాం అనుకున్నాడా? ఏంటి మమ్మల్ని ఏదో పొగుడుతున్నట్టున్నావు? క్యాచ్ చేసావండి. గెస్ చేసా. సరే గానీ ఇదిగో అవే మీ సీట్లు, అక్కడ వెళ్ళి కూర్చోండి. నా పని అయ్యాక మీ పని ఏంటో చెప్తా. వెళ్ళి కూర్చోండి, పోండి. కూర్చోవచ్చులే బడే. మార్నింగ్. ముందు పరిచయాలు గుడ్ మార్నింగ్. చేసుకుని. అదే మీకే చెప్పారు గుడ్ మార్నింగ్. ఏయ్, వెళ్ళి కూర్చోండి. మొన్నే తన హస్బెండ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నువ్వు అన్నీ అలాగంట. సుఖంగా చేసుకొని కూడా. అరే అరే, ఈ కంప్యూటర్లో టీవీ వస్తుందా? నాదో చిన్న డౌట్ సార్. ఏంట్రా? వీళ్ళు ఇంత ఎదవలైన జేపీ గారు వీళ్ళని మంచోళ్ళని నమ్మారంటే ఖచ్చితంగా వీళ్ళేదో పథకం పని ఆయన్ని బుట్టులో పడేసి ఉంటారు. ఫర్ సపోజ్ మీకు హార్ట్ అటాక్ వచ్చినా వీళ్ళు రక్షించారని నా డౌట్ సార్. నాకు డౌటే, వాళ్ళు రక్షించరు. ఈ విషయం జేపీ గారి దగ్గర ప్రూవ్ చేశారనుకో, కేల్కత్తం దుకాన్ బంద్, వాళ్ళని క్లోజ్ చేయొచ్చు. అదరగొట్టండి. నువ్వు వెళ్ళి కూర్చో. ఇప్పుడు చూడు. నొప్పి, గుండెల్లో నొప్పి. ట్యూన్ అది కాదు. నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, అది ట్యూన్. ఓరి నీ అమ్మ పోకిరిలో పాట కదా, నిజంగా నిప్పురా. బడే మీ గుండె రేపట్రా. అలాగా బడే బడే రండ్రా. బడే నో ప్రాబ్లం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ ప్లీజ్. బడే బడే, కళ్ళు తిరుగుతున్నాయా? చెమటలు పడుతున్నాయా? ఏసీలో చెమటలు పట్టారా? రేయ్, ఫస్ట్ యాడ్ చేయాలి. షర్ట్ తింటా. రేయ్, నీవి కాదురా, పేషెంట్ వి. మరి ప్యాంటు రేయ్, గుండెగా ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళు. పైన షర్ట్ ఇప్పు. బడే, we will save you, బడే. అరే ఏం చేస్తున్నావు? ఆగిన గుండె కొనేసుకుంటది. బడే, పేషెంట్ ఈస్ డైయింగ్. డాక్టర్ డాక్టర్, మనకు ఆక్సిజన్ కావాలి. డాక్టర్ డాక్టర్, వి నీడ్ ఆక్సిజన్. ఈ టైంలో స్టార్టింగ్ ట్రబుల్ ఏంట్రా? ఏంట్రా? చిన్నప్పుడు బూరలు తగ్గుదేమని నేను ఊదేస్తా. ఇచ్చే ప్రెషర్ ఇవ్వండి డాక్టర్. ప్రెషర్, గాలి ఊదు. డాక్టర్, రేయ్, జరుగు. ఆ గుర్తుడేంటి, ఆ గుర్తుడేంట్రా? బండనగలరా నువ్వేంట్రా? మగం గడికి ఎంతకాలం అయిందిరా? మలేషియా వచ్చాక మొహం కడగడం మానేసి. పూరనుకుంటారా? బోరుదే నోరు బడే, అనుకున్నా. అదేంటి బడే, ప్రాణాలు తెగించి నిన్ను రక్షించమ్మడే. మీరు బతుకున్నారు బడే, మీరు బతుకున్నారు. కొంచెంసేపు కొట్టుకుంటూ పోయాడురా. అందుకే మేము ఆపేసాం అవును మరి. బడే. బడే, వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. డాక్టర్, గ్రేట్ ఆపరేషన్. వెరీ గుడ్ కాన్సెప్ట్. ఆ ఆక్సిజన్ మధ్యలో చాలా టెన్షన్ ఉండే. వెరీ గుడ్ జాబ్ డాక్టర్. ఆల్ ది బెస్ట్. అలాగే మై ఐడియా చేంజ్డ్ యువర్ లైఫ్ సార్. ఐడియా ఇస్తుందా కదా? గుడ్ మార్నింగ్ సార్. అమ్మా, వీళ్ళు డాక్టర్స్ కాదు, పెద్ద యాక్టర్స్. అమ్మో, చెప్పాను కదయ్యా, నాకే కాదు ఎవరికైనా సహాయం చేసే మదర్ తెరిసాకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. సార్ దాని సాయం ఉండరు సార్, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ పిలుస్తారు, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళేంటి సార్ గుడ్డుని బాధారు. ఏమయ్యా, వాళ్ళు చేసిన వాళ్ళు తప్పేమనుందో చెప్పు. ఆ? ఇక్కడ ఎవరికైనా అపాయం జరిగితే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందని తెలుసు. ఆహా. అక్కడ వాళ్ళకి కొత్త, తెలిసిన లోపు నీ ప్రాణం పోతేనో పైగా ఇది యాక్టింగ్ అని వాళ్ళకి తెలియదా? అంతెందుకయ్యా, మొన్నటికి మొన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేశారు. ఆహా. సో వాళ్ళు చేసింది కరెక్టే. అంటే వాళ్ళు నాకు తెగ నచ్చేశారయ్యా. అదిగా సార్. వాళ్ళకి మానవత్వం ఉంది, సేవ చేసే గుణం ఉంది. నా కూతుళ్ళకు వాళ్ళే కరెక్ట్ అయ్యా. ఏమయ్యా, కావాలంటే ఇక్కడ టెస్టులు పెట్టుకో, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే గెలుస్తారా? నువ్వేం మాట్లాడమాక, ఫోన్ పెట్టాయి. ఎలా గెలుస్తారో నేను చూస్తాను జేపీ.